వెల్కమ్ టు ఎస్ఎంటీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఈఎంసీస్కి ఎలా హెల్త్ రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్గా ఎస్కైనిక్స్కి హెల్త్ ఎలా రిపేర్ చేయొచ్చు, అదేవిధంగా మైక్రాన్ ఈఎంసీకి హెల్త్ ఎలా రిపేర్ చేయొచ్చు, అదేవిధంగా వైఎంటీసీకి హెల్త్ ఎలా రిపేర్ చేయొచ్చు, అదేవిధంగా శాంసంగ్ ఈఎంసీకి హెల్త్ ఎలా రిపేర్ చేయొచ్చు, అదేవిధంగా శాంసంగ్ ఈఎంసీకి ఆర్పిఎంబి క్లీన్ చేయకుండా హెల్త్ ఎలా రిపేర్ చేయాలో క్లాస్లో చూద్దాం. ఇప్పుడు మనం వచ్చేసి ఒక ఐసీని డిటెక్ట్ చేద్దాం. ఐసీని డిటెక్ట్ చేసి ఈ యొక్క ఐసీని హెల్త్ ఎలా రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను బాక్స్ కనెక్ట్ చేస్తున్నాను. బాక్స్ కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఐసీని డిటెక్ట్ చేస్తాను. బాక్స్ మనకు సక్సెస్ఫుల్ కనెక్ట్ అయింది. ఇప్పుడు ఐసీని డిటెక్ట్ చేస్తాను. ఈఎంసీ అనేది మనకి సక్సెస్ఫుల్ గా డిటెక్ట్ అయింది. ఇది వచ్చేసి మనకి శాంసంగ్ ఈఎంసీ. ఇది శాంసంగ్ ఈఎంసీ కాబట్టి ఫస్ట్ నేను వితౌట్ ఆర్పిఎంబి క్లీన్ తో హెల్త్ రిపేర్ చేస్తాను. తర్వాత విత్ ఆర్పిఎంబి క్లీనింగ్ తో హెల్త్ రిపేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి వితౌట్ ఆర్పిఎంబి క్లీన్ తో హెల్త్ రిపేర్ చేసి చూపిస్తాను. తర్వాత ఆర్పిఎంబి క్లీన్ ప్రాసెస్ ద్వారా హెల్త్ రిపేర్ చేసి చూపిస్తాను. మనం వితౌట్ ఆర్పిఎంతో క్లీన్ చేయాలంటే ఇక్కడ పార్టిషన్లోకి రావాలా. పార్టిషన్లోకి వచ్చి ఇక్కడ GP1ని 8 MB సెలెక్ట్ చేసుకోవాలి. 8 MB సెలెక్ట్ చేసుకొని GP1ని ఎన్హాన్స్ని అదేవిధంగా రైట్ ప్రొటెక్షన్ రెండింటిని టిక్ చేసుకొని ఇక్కడ ఫైనల్ రైట్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి టాస్క్ డన్ వచ్చింది. ఇప్పుడు నేను ఐసీ డిటెక్ట్ చేసి చూస్తాను. ఆటోమేటిక్గా పార్టిషన్ సెట్టింగ్స్ ఈజ్ ఆల్రెడీ డన్. నువ్వు చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ పార్టిషన్ సెట్టింగ్స్ అనేటివి నాట్ అట్ డన్ వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇక్కడ GP1 దగ్గర 8 MB పెట్టుకొని రైట్ చేస్తానో అప్పుడు నాకు పార్టిషన్ అనేటివి డన్ వచ్చింది. ఈ విధంగా మనము శాంసంగ్ ఈఎంసీని వితౌట్ ఆర్పిఎంబి క్లీన్తో మనం హెల్త్ రిపేర్ చేసుకోవచ్చు. కానీ చూడండి ఇక్కడ ఈఎంసీ యొక్క ఆర్పిఎంబి అనేది క్లీన్ కాలేదు. ఈఎంసీ యొక్క ఆర్పిఎంబి అనేది క్లీన్ కాలేదు. ఇప్పుడు నాకు ఈఎంసీకి హెల్త్ అనేది రిపేర్ అవడం అయితే జరిగింది. ఇది వితౌట్ ఆర్పిఎంబి క్లీనింగ్ ప్రాసెస్ ద్వారా హెల్త్ రిపేర్ చేసే ప్రాసెస్. అదే విత్ ఆర్పిఎంబి క్లీనింగ్ ద్వారా హెల్త్ రిపేర్ చేయడం అంటే మనం ఈ యొక్క ఈఎంసీ సంబంధించిన FW ఫైల్ని రీడ్ చేసుకోవాలి. దాన్ని ఫ్యాక్టరీ ఫ్రమ్వేర్ ఫైల్ లేదా FFU ఫైల్ అని ఉంటాం. దాన్ని మనం ఇక్కడ రా యాక్సెస్ ఉంది కదా, ఈ రా యాక్సెస్ కూడా FFU సెలెక్ట్ చేసుకొని రీడ్ బటన్ క్లిక్ చేసి మన డెస్క్టాప్ మీద ఈరోజు మనం FFU ఫైల్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రీడ్ బటన్ క్లిక్ చేయాలి. రీడ్ బటన్ క్లిక్ చేసి డెస్క్టాప్ మీద ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో సేవ్ చేసుకోవాలి. మనకి F64 బాక్స్ కొన్ని డిఫాల్ట్గా FFU ఫైల్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇదే ఈఎంసీ నుంచి మనం FFU ఫైల్ రీడ్ చేసుకొని అదే ఐసీ మనం రైట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు నాకు FFU ఫైల్ అనేది రీడ్ అవడం అయితే జరిగింది. ఇప్పుడు ఇదే ఫైల్ నేను ఈఎంసీకి రైట్ చేస్తాను. మనం ఎప్పుడైనా ఫైల్ని రీడ్ చేసిన వెంటనే ఐసీ అనేది ఆఫ్ అవడం జరుగుతుంది. మళ్ళీ మనం ఐసీని కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఆర్పిఎంబి కౌంటర్ ఉంది కదా. ఇప్పుడు నేను అదే FFU ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఈఎంసీకి రైట్ చేస్తాను. రైట్ చేసే ముందు కంపల్సరీ ఇక్కడ ఫుల్ ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ని టిక్ చేసుకోవాలా. ఈ ఫుల్ ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకపోతే మనకి ఈఎంసీ అనేది హెల్త్ రిపేర్ అవ్వడం కానీ లేదా ఆర్పిఎంబి క్లీన్ అవ్వడం కానీ జరగదు. ఇప్పుడు రైట్ బటన్ క్లిక్ చేస్తున్నా. ఇంతకు మనం సెలెక్ట్ చేసుకున్నాం, సేవ్ చేసుకున్నాం కదా. ఆ లొకేషన్లోకి వెళ్ళి FFU ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇదైనా FFU ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఇదే ఈఎంసీలో రైట్ చేస్తుంది. టాస్క్ డన్. ఐసీని డిటెక్ట్ చేసి చూద్దాం. చూడు ఇక్కడ నాకు ఆర్పిఎం అనేది కౌంటర్ 0 వచ్చింది. ఇక్కడ
నాట్ అథెంటికేషన్. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ ఈఎంసీ అనేది ఆర్పిఎం మీద క్లీన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా హెల్త్ కూడా ఎస్ఎల్సి ఎంఎస్ 2 0 to 10 0 to 10 వచ్చాయి. ఈ విధంగా మనం శాంసంగ్ ఈఎంసీని 2 విధాలుగా మనం హెల్త్ అన్ని రిపేర్ చేసుకోవచ్చు. ఒకటి వితౌట్ ఆర్పిఎంబి క్లీనింగ్, ఇంకోటి వచ్చేసి విత్ ఆర్పిఎంబి క్లీనింగ్. అదేవిధంగా మనకి ఎస్కే హైనిక్స్ ఈఎంసీ వస్తే హెల్త్ ఎలా రిపేర్ చేయాలి? డైరెక్ట్గా పార్టీషన్లోకి రండి. పార్టీషన్లోకి వచ్చి ఇక్కడ ఆల్ జీపీస్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ జీపీస్ని సెలెక్ట్ చేసుకొని ఫైనల్ రైట్ని క్లిక్ చేయండి. ఇది ఎస్కే హైనిక్స్కి హెల్త్ రిపేర్ ప్రాసెస్. పార్టీషన్ ఐసీ డిటెక్ట్ చేయండి. ఐసీ డిటెక్ట్ చేసి పార్టీషన్లోకి రండి. పార్టీషన్లోకి వచ్చి ఇక్కడ టిక్ ఆల్ జీపీస్, అన్ని జీపీస్ని టిక్ చేసుకొని ఫైనల్ రైట్ని క్లిక్ చేయండి. ఇలా ఫైనల్ రైట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఎస్కే హైనిక్స్కి హెల్త్ రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఎస్కే హైనిక్స్కి 1 టైం మాత్రమే హెల్త్ రిపేర్ అవుతుంది. శాంసంగ్ తప్ప మిగిలిన ఈఎంసీలన్నింటినీ 1 టైం మాత్రమే హెల్త్ రిపేర్ చేయగలుగుతాం. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎస్కే హైనిక్స్ కి హెల్త్ రిపేర్ చేస్తుంది. ఎటువంటి హెల్త్ రిపేర్ అయిందా లేదని ఇక్కడ పార్టీషన్ సెట్టింగ్స్ ఇస్ ఆల్రెడీ డన్ అంటే ఆల్రెడీ ఈఎంసీ కి హెల్త్ రిపేర్ అయిందని అర్థం. ఒకసారి హెల్త్ రిపేర్ అయిన ఈఎంసీని ఎస్కే హైనిక్స్ ఇంకోసారి మనం హెల్త్ రిపేర్ చేయడానికి సపోర్ట్ చేయదు. కావాలంటే ఇక్కడ పార్టీషన్ కాన్ఫిగరేషన్ ఇస్ లాక్డ్. ఇంకోసారి మనం క్లిక్ చేయడానికి టాస్క్ అనేది రన్ అవ్వదు. ఓన్లీ ఎస్కే హైనిక్స్ ని మనం ఈ విధంగా హెల్త్ రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మైక్రాన్ ఈఎంసీ చూస్తే హెల్త్ ఎలా రిపేర్ చేసుకోవాలి? మైక్రాన్ ఈఎంసీ చూస్తే మనం ఆల్రెడీ ఐసెన్స్ డంప్ బ్యాకప్ తీసుకునేసి పార్టీషన్ సెట్టింగ్స్లోకి వచ్చి ఇక్కడ GP1 దగ్గర వచ్చేసి 16 MBని సెలెక్ట్ చేసుకోవాలి. 16 MB సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫైనల్ రైట్ అయితే క్లిక్ చేయాలి. ఫైనల్ రైట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఓన్లీ మైక్రాన్ ఈఎంసీ అయితే హెల్త్ రిపేర్ అవడం అయితే జరుగుతుంది. మైక్రాన్ ఈఎంసీ ఇదే విధంగా ఆర్పిఎంబి క్లీనింగ్ కూడా అంటాం. మైక్రాన్ ఈఎంసీకి ఆర్పిఎంబి క్లీనింగ్ కూడా అని కూడా పిలుస్తారు. ఇలా మనం 16 MB సెలెక్ట్ చేసుకొని రైట్ చేయడానికి. నెక్స్ట్ YMTC న్యూ ఈఎంసీ. దీన్ని మనం హెల్త్ రిపేర్ చేయాలంటే మనకి యూజర్ ఏరియాలో 16 MBని సెలెక్ట్ చేసుకోవాలి. YMTC ఈఎంసీని మనం హెల్త్ రిపేర్ చేయాలంటే ఇక్కడ పార్టీషన్లోకి వచ్చి ఇక్కడ ఎన్హాన్స్ ఏరియా దగ్గర 16 MBని సెలెక్ట్ చేసుకోవాలి. 16 MBని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం యూజర్ని టిక్ చేసుకోవాలి. యూజర్ని టిక్ చేసుకొని అప్పుడు రైట్ బటన్ని క్లిక్ చేయాలి. ఇది ఓన్లీ YMTC ఈఎంసీకి వస్తే హెల్త్ రిపేర్ ప్రాసెస్. కంపల్సరీ ఇక్కడ మనం 16 MB సెలెక్ట్ చేసుకోవాలా, యూజర్ని టిక్ చేసుకోవాలి. యూజర్ టిక్ చేసుకొని ఫైనల్ రైట్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే YMTC ఈఎంసీ అయితే హెల్త్ రిపేర్ అవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి శాంసంగ్ ఈఎంసీ విత్ ఆర్పిఎంతో ఎలా హెల్త్ రిపేర్ చేసుకోవాలా, అదేవిధంగా శాంసంగ్ ఈఎంసీ వితౌట్ ఆర్పిఎంతో ఎలా హెల్త్ రిపేర్ చేయాలో చూసాము. అదేవిధంగా మైక్రాన్, ఎస్కే హైనిక్స్, YMTC ఈఎంసీలో ఎలా హెల్త్ రిపేర్ చేయాలో క్లియర్గా అయితే ఇందులో చెప్పడం జరిగింది.